సో మనం జాగ్రఫీ లాస్ట్ క్లాస్లో ఎర్త్క్వేక్స్ గురించి చూసాం కంటే కంటిన్యూ చేద్దాం ఈరోజు మనం క్లాస్లో. ఇక్కడ మీరు మన ఛానల్కి సంబంధించి చూడండి, జీజేపీ బిట్ బ్యాంక్ అని ఉంటుంది. ఇది కంపల్సరీ మీరు యూటిలైజ్ చేసుకోండి. డైలీ ఎంసీక్యూస్ పెడుతున్నాం. ఇది మన యూట్యూబ్ ఛానల్, ఇది వెళ్ళి సబ్స్క్రైబ్ అవ్వండి. ఎటువంటి ఛార్జ్ ఉండదు. డైలీ ఎంసీక్యూస్ పెడుతున్నాం. ఇండియన్ హిస్టరీకి సంబంధించి, జోగ్రఫీకి సంబంధించి, పాలిటిక్స్ సంబంధించింది, ఏపీ హిస్టరీకి సంబంధించి, తొందరలో ఎకానమీకి సంబంధించి అన్ని సబ్జెక్ట్స్ మీద డైలీ ఎంసీక్యూస్ పెడుతున్నాము. కంపల్సరీ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. జీజేపీ బిట్ బ్యాంక్ ప్లస్ నిన్న జరిగిన క్విజ్లో మీరు బాగానే ఇచ్చారండి రెస్పాన్స్. నేను ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఏ విధంగా చెప్తున్నారో అన్నీ నోట్ చేసుకున్నాను. సో ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ రెస్పాన్సెస్ యూ హ్యావ్ షోన్ ఎస్టర్డే. ఇదే కంటిన్యూ చేయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీక్లో మనం చూడబోతున్న టాపిక్స్కి కూడా మీరు ఇట్లాగే కవర్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా యూజ్ అవుతుంది. గుడ్ మార్నింగ్, అందరూ వచ్చేసినట్టండి. యాండి నవీన్ గౌడ గారు కొంచెం డిలే అయింది క్లాస్. మనం 10:15 to 10:45 చూసేద్దాం ఈరోజు క్లాస్. అంటే కొంత ఫార్వర్డ్ చేద్దాము మన షెడ్యూల్ని ఈరోజు. గుడ్ మార్నింగ్ అండి ఎవ్రీ వన్ ఆఫ్ యూ. సో ఇంకా మనకి అర్థమెటిక్ అండ్ రీజనింగ్కి సంబంధించి జీజేపీ తెలుగు యాప్ అని ఉంటుందండి. జీజేపీ తెలుగు యాప్లో ఎవరైతే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనేది ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చండి. ఎట్ ద సేమ్ టైం మన క్లాసెస్ గురించి నేను చాలామంది అడిగారండి, అంటే ఏంటి టైమింగ్స్ అని చెప్పి. ఎవరైతే క్లాసెస్ ఒకవేళ ఆ స్కెడ్యూల్ తెలీదు అనుకుంటే ఒకసారి నోట్ చేసుకోండి. మనకి ఎవ్రీ వీక్ డేస్ అంటే మండే టు ఫ్రైడే 10 to 10:30 మనకి ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుందండి. జాగ్రఫీ ఉంటుంది, ఒక రోజు జాగ్రఫీ ఉంటే నెక్స్ట్ డే మనకి ఎకానమీ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఇంటర్వెల్ ఉంటుంది. 11 to 11:30 వచ్చేసరికి మనకి ఇక్కడ జాగ్రఫీ, ఇక్కడ ఎకానమీ కదండి. ఇక్కడ పాలిటీ ఉంటుంది, ఇక్కడ హిస్టరీ ఉంటుంది. సో ఒక రోజు జాగ్రఫీ పాలిటీ ఉంటే ఇంకో రోజు ఎకానమీ హిస్టరీ, మళ్ళీ జాగ్రఫీ పాలిటీ, అట్లా క్లాసెస్ మనకి ఉంటుంటాయి. ఇవి లైవ్ క్లాసెస్ అండి. ఈ థియరీ క్లాసెస్ బేస్ చేసుకుని వీకెండ్స్లో సాటర్డే అండ్ సండే 5 PM 9 PMకి క్విజెస్ ఉంటాయండి ఈ థియరీకి బేస్ చేసుకుని. అట్ ద సేమ్ టైం మనకి 4 PMకి ఇవి లైవ్ అండి, స్ట్రీమింగ్ ఉంటాయి మనకి. 4 PMకి స్టాటిక్ జీకే ఉంటుంది, 6 PMకి సైన్స్ ఉంటుంది. సో ఇవన్నీ నోట్ చేసుకోండి డీటెయిల్స్ రిగార్డింగ్ అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. స్టార్ట్ చేసేద్దామండి ఈరోజు క్లాస్. లాస్ట్ క్లాస్ ఎర్త్క్వేక్స్లో మనము కొంత చూసాము. ఈరోజు ఎక్కడి వరకు అయితే ఎర్త్క్వేక్స్ చూసామో ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ అనేది మనం కంటిన్యూ చేసేద్దాం. సో అందరూ వచ్చేసారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా అండి. సో లెట్ us స్టార్ట్ అవర్ క్లాస్. ఈరోజు మనం ఎర్త్క్వేక్స్కి సంబంధించి సీస్మిక్ తరంగాల గురించి మొదటగా చూద్దాం. సీస్మిక్ వేవ్స్, నేను మీకు ఏమని చెప్పాను, ఇది భూమి యొక్క ఉపరితలంగా అనుకుంటే భూమి లోపల ఎక్కడైనా భూకంపం సంభవించి ఉంటే అక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ విడుదలవుతుంది అని చదివాం కదా. స్ట్రెయిన్ ఎనర్జీ విడుదలవుతుంది. ఆ స్ట్రెయిన్ ఎనర్జీ ఏ విధంగా విడుదలవుతుంది, ఏ విధంగా రిలీజ్ అవుతుంది అంటే వేవ్స్ రూపంలో రిలీజ్ అవుతుంది, తరంగాల రూపంలో రిలీజ్ అవుతుంది. వాటినే మనము సీస్మిక్ తరంగాలు అంటాము, భూకంప తరంగాలు అంటాము, సీస్మిక్ వేవ్స్. ఆ వేవ్స్ని మనము సీస్మిక్ వేవ్స్ అంటాం. ఎక్కడైతే ఆ సంభవించిందో, రాయి డిఫార్మ్ అయ్యిందో, ఎక్కడైతే ఆ శిల అనేది విరగడం జరిగిందో అక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. అక్కడ భూకంప తరంగాలు విడుదలవుతాయి. స్ట్రెయిన్ ఎనర్జీ, భూకంప తరంగాలు విడుదలయ్యేవి 2 రకాలుగా ఉంటాయండి. ఎక్కడైతే డిఫార్మేషన్ జరిగిందో, భూకంప నాభి దగ్గర సంభవించిన భూకంపంలో ఆ ప్రాంతంలో ఈ ఉన్న ఎనర్జీ, శక్తి అనేది సీస్మిక్ వేవ్స్, భూకంప తరంగాల రూపంలో విడుదలవుతుంది. ఆ భూకంప తరంగాలు 2 రకాలు ఉంటాయండి. ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. అక్కడ ఏంటా 2 టైప్స్ ఆఫ్ సీస్మిక్ తరంగాలు అంటే, ఒకటి పీ వేవ్స్, 2 S waves. So P waves and S waves are the 2 types of seismic waves that are produced at the hypocenter or at the focus అండి. సో ఈ పాయింట్ నోట్ చేసుకుంటారు. సాయి కుమార్ భట్నగర్ క్లాస్ ఎంతకు స్టార్ట్ అయిందంటే ఇప్పుడే అండి, జస్ట్ ఒక 2 minutes బ్యాక్ అంతే. మీరు ఇదే ఫస్ట్ స్లైడ్ సీస్మిక్ వేవ్స్ గురించి చూస్తున్నాము. సో పీ వేవ్స్ అండ్ ఎస్ వేవ్స్. సో మనం ఈరోజు ప్రధానంగా పీ వేవ్స్ అంటే ఏంటి, ఎస్ వేవ్స్ అంటే ఏంటి అవి చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఇట్లా ప్రయాణిస్తుంటాయి. ఇక్కడ ఏం జరుగుతుంది మెకానిజం చెప్తా, కొంచెం కాన్సన్ట్రేషన్ ఇవ్వనండి. మనకి ప్రథమంగా ఇక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ రిలీజ్ అయింది, పీ వేవ్స్, ఎస్ వేవ్స్ ఇట్లాగా ట్రావెల్ చేస్తున్నాయి అనుకోండి. అయితే మనకి రాళ్ళు ఏదైతే ఉందో, ఎర్త్
ఉపరితలం కింద ఉన్న రాళ్ళు ఎంత లోతుగా ఉంటే అంత సాంద్రత ఎక్కువగా ఉండి అంత బలంగా ఉంటాయండి రాళ్ళు. అదే మన ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్న రాళ్ళు కొంచెం వీక్గా ఉంటాయి కంపేర్డ్ టు ది రాక్స్ ప్రెజెంట్ వే బిలో ద ఎర్త్. ఈ ఎర్త్ సర్ఫేస్ దగ్గరలో ఉన్న రాక్స్ కొంచెం వీక్గా ఉంటాయి అనమాట, అంత స్ట్రాంగ్గా బలంగా ఉండవు. అందుకని చెప్పి ఒకవేళ ఈ తరంగాలు ఏవైతే ఉన్నాయో అవి వచ్చిన తర్వాత మనకి ఈ రాళ్ళ లోపల ప్రయాణిస్తాయండి. ఈ తరంగాలు ఈ ఎర్త్ సర్ఫేస్కి దగ్గర ఉన్న రాళ్ళ లోపల ప్రయాణించినప్పుడు ఏమవుతాయి, ఈ రాయిలు ఏదైతే ఉన్నాయో ఇవి ప్రయాణించడం వల్ల వీటిల్లో ఇది డిఫార్మేషన్ పగుళ్ళు తెప్పిస్తుంది. ఆ రాక్ గనక పైన ఉన్న రాక్ గనక వీక్ ఉన్నట్లయితే ఆ పగుళ్ళు ఎక్కువ అయ్యి క్రాక్ అవుతుందండి. దగ్గరగా ఉన్న రాక్స్ టు ద సర్ఫేస్ క్రాక్ అవుతుంది. మళ్ళీ ఎప్పుడన్నా రాయి విరిగితే ఏం జరుగుద్దండి, అందులో ఉన్న ఎనర్జీ అనేది శక్తి అనేది విడుదలవుతుంది. సో ఇక్కడ ఈ పీ వేవ్ కానీ ఎస్ వేవ్ కానీ ఒక రాయిలో ప్రయాణించడం వలన ఏర్పడిన పగులు తీవ్రమైతే రాళ్ళు విరుగుతాయి. ఈ రాయిలు విరిగినప్పుడు కూడా ఇక్కడ మరి తరంగాలు రిలీజ్ అవుతాయి. ఇక్కడ రిలీజ్ అయిన తరంగాల్ని మనము ఎల్ వేవ్స్ అంటాము. సో ఎక్కడో భూకంపనాభి దగ్గర ఏర్పడిన భూకంపం వల్ల ఏర్పడిన భూకంప తరంగాలు పైకి ప్రయాణించినప్పుడు భూమి ఉపరితలంకి ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్న రాళ్ళు వీక్గా ఉంటే వాటిలోని ఈ వేవ్స్ ప్రయాణించినప్పుడు ఇవి పగుళ్ళను ఏర్పాటు చేస్తే పగులు తీవ్రమైతే కొన్ని సందర్భాల్లో ఆ పైన ఉన్న రాళ్ళు విరగడం జరుగుతుంది. ఆ రాళ్ళు విరిగినప్పుడు ఆ రాయల నుంచి ఎనర్జీ అనేది శక్తి అనేది ఎల్ వేవ్స్ రూపంలో విడుదలవుతుంది. సో ఇది మూడో రకమైన సీస్మిక్ తరంగాలు ఎల్ వేవ్స్. సో పీ వేవ్స్ ఎస్ వేవ్స్ అనేది ఎక్కడైతే భూకంపం సంభవిస్తుందో అక్కడ వెళ్తుంది. ఈ వేవ్స్ ఎర్త్ సర్ఫేస్కి దగ్గరగా ఉన్న రాళ్ళు లోపల ప్రయాణించి వాటిలో పగుళ్ళు ఏర్పడిచి పగులు తీవ్రమైనప్పుడు ఈ రాయి విరుగుతుంది. ఆ రాయి విరిగినప్పుడు అక్కడ ఉన్న స్ట్రెయిన్ ఎనర్జీ తరంగాల రూపంలో రిలీజ్ అవుతుంది. దాన్నే మనము ఎల్ వేవ్స్ అంటాము. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి మూడు రకాలు ఉన్నాయి సీస్మిక్ వేవ్స్, సీస్మిక్ తరంగాలు. ఒకటి పీ వేవ్స్, ఒకటి ఎస్ వేవ్స్, ఒకటి ఎల్ వేవ్స్. అయితే పీ వేవ్స్ అనేది ఎస్ వేవ్స్ అనేది చాలా లోతులో ఏర్పడుతున్నాయి మనకి పీ వేవ్స్ ఎస్ వేవ్స్ అనేది. కాకపోతే ఎల్ వేవ్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎక్కడ ఏర్పడుతున్నాయి, ఎర్త్ సర్ఫేస్కి అంటే భూమి ఉపరితలంకి దగ్గరలో ఏర్పడుతున్నాయి. ఆ పాయింట్ ఓకే కదండి. దానివల్ల ఏమవుతాయి అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పీ వేవ్స్ ఎక్కడో చాలా లోతుగా ఏర్పడతాయి. అంత లోతు నుంచి అంత దూరంగా ఈ తరంగాలు ప్రయాణిస్తూ ఉంటున్నాయి కదండి పై వరకు, ఎంతో లోతు నుంచి. మరి అవి ప్రయాణిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుంటుంది, వాటి యొక్క శక్తి ఎనర్జీ అనేది తగ్గిపోతూ ఉంటుంటుంది కదండి ఎంతో దూరం నుంచి ప్రయాణిస్తూ వచ్చే కొద్దీ. సో ఈ పీ వేవ్స్ ఈ ఎస్ వేవ్స్ భూమి ఉపరితలం దగ్గరికి వచ్చేసరికి వీటికి శక్తి ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. వీటికి ఎనర్జీ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అంత దూరం ప్రయాణించేసరికి వాటికి ఉన్న శక్తి అనేది బాగా తగ్గిపోతుంది. కాకపోతే ఈ తరంగాలు ఇక్కడ రాళ్ళల్లో పగులను ఏర్పాటు చేసి ఆ రాళ్ళు విరగడం వల్ల ఏర్పడ్డాయి ఎల్ వేవ్స్. అవి ఎక్కడ ఏర్పడ్డాయి, దాదాపుగా భూమి ఉపరితలం దగ్గరలోనే కదండి ఏర్పడ్డాయి. సో ఈ ప్రాంతం నుంచి విడుదలైన ఎల్ వేవ్స్ భూమి ఉపరితలం చేరుకోవడానికి చాలా కొద్ది డిస్టెన్స్ మాత్రమే ఉంది, కొంత దూరం మాత్రమే ఉంది. దానితో ఇవి చాలా బలంగా ఉంటాయి అన్నమాట ఎల్ వేవ్స్. ఇందుకు పీ వేవ్స్ ఎస్ వేవ్స్ వలె ఎంతో దూరం నుంచి ప్రయాణించాల్సిన అవసరం లేదు ఉపరితలం చేరడానికి. ఇది ఉపరితలంకి చాలా దగ్గరగా ఏర్పడ్డాయి కాబట్టి ఎల్ వేవ్స్. ఈ ఎల్ వేవ్స్ అనేది మనకి చాలా శక్తితో భూమి ఉపరితలాన్ని చేరుకుంటాయి. అందుకని చెప్పి పీ వేవ్స్ ఎస్ వేవ్స్ భూమి ఉపరితలం పైన పెద్ద ప్రభావం చూపవండి, ఎందుకంటే వాటికి శక్తి ఆల్మోస్ట్ తగ్గిపోతుంది ఇక్కడికి రీచ్ అయ్యేసరికి. కాకపోతే ఎల్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో అవి దగ్గరలో ఏర్పడ్డాయి కాబట్టి ఇవి ఎక్కువ దూరం ప్రయాణించలేదు కాబట్టి భూమి ఉపరితలం చేరడానికి ఇవి చాలా శక్తివంతంగా ఉంటాయి. సో భూమి ఉపరితలంకి చేరే సీస్మిక్ తరంగాలలో పిఎస్ఎల్లో ఎల్ వేవ్స్ చాలా శక్తి కలిగి ఉంటాయి. జగదీష్ గారు అడుగుతున్నారండి ఏమని, ఎర్త్క్వేక్స్ ఎక్కడ ఫార్మ్ అవుతాయి, క్రస్ట్ ఆర్ మ్యాంటిల్ అండి? మ్యాంటిల్లో కాదండి, క్రస్ట్లో ఫార్మ్ అయితే. ఎందుకంటే మ్యాంటిల్ అంటే ఏంటండి, అది మనకి లిక్విడ్ రూపంలో ఉంటుంది రాయి. మనకి ఎర్త్క్వేక్స్ ఫార్మ్ అవ్వాలంటే ఫండమెంటల్ ఏంటి అంటే రాక్ విరగాలి, అక్కడ స్ట్రెయిన్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వాలి కదండి. సో క్రస్ట్ అని నోట్ చేసుకోండి. బట్ దెర్ ఆర్ సమ్ లేయర్స్ ఇన్ ద మ్యాంటిల్, అక్కడ కొంత సాలిడ్ రూపంలో కూడా రాక్స్ ఉంటాయి. వాటిని మనం డీప్ ఫోకస్ ఎర్త్క్వేక్ అంటామండి. అక్కడక్కడ మనకి చాలా లోపల అంటే అప్పర్ మ్యాంటిల్లో కూడా ఏర్పడతాయండి. అప్పర్ మ్యాంటిల్లో కూడా కొన్ని ఎర్త్క్వేక్స్ ఏర్పడతాయి. నేను మీకు చెప్తాను, ఇది టైప్స్ ఆఫ్ ఎర్త్క్వేక్స్ నెక్స్ట్ టాపిక్ అది, నేను మీకు అక్కడ చెప్తాను ఎక్కడెక్కడ ఏర్పడతాయి అనేది. సో రమేష్ గారు మీకు
క్లాస్ ఎప్పుడు స్టార్ట్ అయింది, నోటిఫికేషన్ ఇప్పుడే వచ్చింది అంటున్నారు రేష్మా శేఖర్. మనకి 10:15కి అట్లా స్టార్ట్ అయిందండి క్లాస్. సో రమేష్ పైడి గారు ఒక్కసారి రిపీట్ చేయండి సార్ అంటున్నారు. ఓకే, ఇక్కడ నేను మీకు బ్రీఫ్గా మళ్ళీ చెప్తాను చూడండి, కాన్సన్ట్రేషన్గా వినండి, ఇది కొంచెం టెక్నికల్గా ఉంటుంది కాబట్టి మళ్ళీ చెప్తున్నాం. మనకి భూకంపం ఎంతో కొంత లోతులో జరుగుతుంది. ఇక్కడ జరిగింది అనుకోండి, ఏమన్నా మనము అక్కడ ఉన్న శక్తి అనేది తరంగాల రూపంలో విడుదలవుతుంది రాయి విరిగినప్పుడు అనుకున్నాం. సో ఇక్కడ ఉన్న శక్తి అనేది విడుదలయ్యింది. విడుదలైనప్పుడు తరంగాల రూపంలో అంటే పీ వేవ్స్ ఎస్ వేవ్స్ రూపంలో ఇక్కడ విడుదలవుతాయి అనమాట. ఇక్కడ భూకంపం జరిగింది కాబట్టి పీ వేవ్స్ ఎస్ వేవ్స్ రూపంలో తరంగాలు విడుదలవుతాయి. ఈ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ అట్లా ప్రయాణిస్తూ ఉన్నప్పుడు భూమి ఉపరితలం ఎర్త్ సర్ఫేస్కి దగ్గరలో ఉన్న రాళ్ళు అంత బలంగా ఉండవండి, లోపల ఉన్నంత బలంగా కింద ఉన్నంత బలంగా ఇక్కడ కొంచెం వీక్గా ఉంటాయి అన్నమాట. అందుకని చెప్పి ఈ తరంగాలు ఈ రాళ్ళల్లో ప్రయాణించినప్పుడు ఈ వైబ్రేషన్స్ కాస్ చేస్తాయండి, వైబ్రేట్ అవుతూ వెళ్తుంటాయి అనమాట. ఈ వైబ్రేషన్స్ వల్ల ఈ భూమి ఉపరితలం దగ్గర ఉన్న వీక్ ఉన్న రాళ్ళు పగుళ్ళు ఏర్పడతాయి. పగులు తీవ్రమైతే రాక్ విరిగిపోవడం జరుగుతుంది. ఈ రాక్ విరిగిపోవడం వలన ఈ రాక్లో ఉన్న శక్తి తరంగాల రూపంలో రిలీజ్ అవుతుంది. వాటిని మనము ఎల్ వేవ్స్ అంటాము. సో 3 రకాలు ఉన్నాయి మనకి సీస్మిక్ తరంగాలు, పిఎస్ఎల్. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే మనకి ఈ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ చాలా లోతులో ఏర్పడుతుంది కదండి, భూకంపం ఏర్పడిన దగ్గర వస్తున్నాయి. ఇవి భూమి ఉపరితలం చేరడానికి చాలా దూరం ప్రయాణిస్తూ ఉంటున్నాయి. వాటితో దూరం ప్రయాణిస్తూ కొద్దీ వాటి శక్తి తగ్గిపోతూ ఉంటుంటుంది కదండి. అందుకని పీ వేవ్స్ ఎస్ వేవ్స్ భూమి ఉపరితలంకి చేరేసరికి చాలా ఎనర్జీ కోల్పోయి తక్కువ ఎనర్జీ కలిగి ఉంటాయండి భూమి ఉపరితలం చేరే కొద్దీ. సో ఇవి చాలా తక్కువ ఎనర్జీతో భూమి ఉపరితలం చేరుతుంది. కాకపోతే ఎల్ వేవ్స్ ఎక్కడ ఏర్పడ్డాయి, మనకి భూమి ఉపరితలం చాలా సమీపంలో ఏర్పడ్డాయి. అందుకని చెప్పి ఇక్కడి నుంచి భూమి ఉపరితలంకి చేరడానికి చాలా కొద్ది దూరం మాత్రమే ఉంది కాబట్టి ఎల్వేవ్స్ అనేవి శక్తిని పెద్దగా కోల్పోవు భూమి ఉపరితలం రీచ్ అయ్యేసరికి. అందుకని ఎల్వేవ్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి ఎర్త్ సర్ఫేస్ రీచ్ అయ్యేసరికి. ఇది సెకండ్ పాయింట్. ఇప్పుడు మరి భూకంపాలు అనేవి ఎట్లా ఏర్పడతాయి? ఈ తరంగాలు భూమి ఉపరితలానికి చేరుకొని ఇక్కడ వైబ్రేషన్స్, ఇక్కడ షేకింగ్ కాస్ చేస్తాయి ఎర్త్ని. ఇట్లా ఇవి షేక్ అవుతూ ప్రయాణిస్తాయండి. ఎప్పుడైతే భూమి ఉపరితలం చేరుకుంటే ఎర్త్ సర్ఫేస్ని ఇట్లా షేక్ చేస్తుంది అనమాట. దాన్నే మనం ఎర్త్ క్వేక్స్ అంటాం భూకంపాలు అని. అయితే ఇక్కడ మరి ఎర్త్కి షేక్ చేయాలి అంటే పీ వేవ్స్ ఉన్నాయి, ఎస్ వేవ్స్ వచ్చాయి, ఎల్ వేవ్స్ కూడా వచ్చాయి. 3 వేవ్స్ గుద్దుకుంటున్నాయి అనుకోండి ఎర్త్ సర్ఫేస్ భూమి ఉపరితలంకి. మనం ఆల్రెడీ ఏం చదివాము, పీ వేవ్స్ ఎస్ వేవ్స్కి ఎనర్జీ చాలా తక్కువగా ఉంటుంది భూమి ఉపరితలం చేరే కొద్దీ. కాబట్టి వీటి వల్ల నష్టము ఎక్కువగా ఉండదు. మనకి భూకంపాల వల్ల కలిగే అధిక నష్టము ఏ తరంగాల వల్ల ఉంటాయి అని అడుగుతాడు ఎగ్జామినేషన్స్లో. మనకి భూకంపం ఏర్పడిన సమయంలో అధిక నష్టం ఎల్ వేవ్స్ వల్ల కలిగి ఉంటుంది. ఎందుకు అంటే భూమి ఉపరితలంకి చేరేసరికి పీ వేవ్స్ ఎస్ వేవ్స్ యొక్క శక్తి బాగా తగ్గిపోతుంది. కానీ ఎల్వేవ్స్ అనేది దగ్గరలో ఏర్పడ్డాయి కాబట్టి భూమి ఉపరితలం చేరే కొద్దీ ఎల్వేవ్స్ అనేది చాలా బలంతో కూడి ఉంటాయి. అవి చాలా బలంతో భూమి ఉపరితలం ఢీక్కుంటాయి. దాంతో తీవ్రమైన నష్టం ఏర్పడుతుంది ఎల్వేవ్స్ వలన. ఇది పాయింట్ అండి. ఎస్, ఎవరు అడుగుతున్నారు? షరోన్ ముక్తా గారు అడుగుతున్నారు పిఎస్ఎల్కి వెబ్రివేషన్స్ ఉన్నాయంటే అబ్సల్యూట్లీ ఉన్నాయండి. నేను చెప్తాను అది మీకు ఒక్కొక్క వేవ్స్ గురించి. ఇప్పుడు ప్రైమరీ వేవ్స్, సెకండరీ వేవ్స్, లవ్ వేవ్స్ అంటామండి. ఇవి నేను మీకు క్లియర్గా చెప్తాను ఏంటి అనేది, టెక్నికల్తో పాటు చెప్తాను ఇది. సో ఇదండి టైప్స్ ఆఫ్ వేవ్స్ అంటే మనకి ఇదనమాట. సో దీస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ వేవ్స్. అర్థమైంది కదండి, పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క వేవ్స్ గురించి చూద్దాం. పీ వేవ్స్ ఫస్ట్ చూద్దాం. పీ వేవ్స్ గురించి చూద్దాం. ఫస్ట్ పీ వేవ్స్ అనమాట. ఫస్ట్ పీ వేవ్స్ని చూసుకుంటే వీటిని ఏమంటాము అంటే ప్రైమరీ వేవ్స్ అంటాం పీ వేవ్స్ని. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. పీ వేవ్స్ ఆర్ నోన్ యాజ్ ప్రైమరీ వేవ్స్. నెక్స్ట్ వీటికి మిగతా పేర్లు కూడా ఉంటాయి, అదర్ నేమ్స్, ఇతర పేర్లు ఉంటాయి. ఇతర పేర్లు ఏంటంటే పుష్ పుల్ వేవ్స్ అంటారు వీటిని. ఎందుకంటారు నేను మీకు చెప్తానండి. పుష్ పుల్ వేవ్స్ అంటారు వీటిని, లేదా లాంగిట్యూడినల్ వేవ్స్ అని కూడా అంటారు వీటిని. లాంగిట్యూడినల్ వేవ్స్ అని కూడా అంటారు పీ వేవ్స్ని. సో పీ వేవ్స్నే ప్రాథమిక ఆదిమ తరంగాలు అంటుంటాం. ప్రాథమిక ఆదిమ తరంగాలు అని కూడా అంటాము పీ వేవ్స్ని. సో వీటిని
నెట్టే ఆర్ పుష్ చేసే తరంగాలు అంటాము. నెట్టే ఆర్ పుష్ చేసే తరంగాలు అని కూడా అంటాము. ఓకే కదండి. ఇవి లాంగిట్యూడనల్ వేవ్స్ అని కూడా అంటాం. లాంగిట్యూడనల్ వేవ్స్ అంటే ఏంటి? అను దైర్ఘ్య తరంగాలు. ఇవి సౌండ్ వేవ్స్ లాగా ట్రావెల్ అవుతాయండి. సౌండ్ వేవ్స్ లాగా ఉంటాయి. అందుకనే మనము ఇవి ధ్వని తరంగాలు, ట్రావెల్ లైక్ సౌండ్ వేవ్స్. సౌండ్ వేవ్స్ అన్నమాట. ధ్వని ఎప్పుడు స్టార్ట్ అయింది అంటున్నారు? క్లాస్ 10:15 అట్లా స్టార్ట్ అయిందండి క్లాస్ అరౌండ్. ఆనంద్ సంబంధ సత్యం. సో ఇవి ధ్వని తరంగాలు పోలి ఉంటాయి అన్నమాట. ఏవి? పీ వేవ్స్. నెక్స్ట్ మీరు ఇక్కడ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. ఇవి తరంగం ప్రయాణించే దిశకు ముందుకు వెనకకు ఊగిసలాడుతుంటాయి అన్నమాట. ఇవి ఊగిసలాడుతూ ప్రయాణిస్తాయి. సో ఈ పాయింట్ ఓకే కదండి. అందుకనే వాటిని మనము సౌండ్ వేవ్స్ అంటామంటాం. అంటే ఇంగ్లీష్లో ఏమంటాం? పీ వేవ్స్ వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ దేర్ ప్రాపగేషన్. అంటే ప్రాపగేషన్ అంటే ఇప్పుడు ఇట్లా ముందుకు వెళ్తుంది అనుకోండి వేవ్, ఈ దిశలో వెళ్తుంది వేవ్. ఇది వైబ్రేట్ అవుతుంటుంది. వైబ్రేట్ ఎట్లా అవుతుంది? ఇది వెళ్ళే డైరెక్షన్కి ప్యారలల్గా, అంటే ఇట్లా ఇప్పుడు మనకి ఇట్లా షేక్ అవుతూ వెళ్తుందండి. అంటే వైబ్రేషన్ ఎట్లా అవుతుంది? ఇట్లా అవుతుంది. ఎటు అంటే ఈ డైరెక్షన్లో అవుతుంది వైబ్రేషన్. ఇట్లా అవుతుంది అంటే హారిజాంటల్గా ప్రయాణిస్తుంది. వైబ్రేషన్ కూడా హారిజాంటల్గా ఇట్లా వస్తుంది. అంటే దేర్ వైబ్రేషన్ ఈజ్ ప్యారలల్ కదండి. ఈ దిశలో వెళ్తుంది, ఈ దిశలోనే వైబ్రేట్ అవుతుంది. కాబట్టి దీని యొక్క వైబ్రేషన్ అది వెళ్ళే దిశకు ప్యారలల్గా ఉంది. అటువంటి వేవ్స్నే మనము సౌండ్ వేవ్స్ అంటాం. సో ఇది ఆ టైప్ ఆఫ్ వేవ్స్ ఉంటుంది. అందుకని వీటిని మనము సౌండ్ వేవ్స్ అంటాము. దే వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ దేర్ ప్రాపగేషన్. నెక్స్ట్ ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. అంటే పీ వేవ్స్, అన్ని వేవ్స్లో కనుక పీ వేవ్స్ అనేవి ఫాస్టెస్ట్ అనమాట. అత్యంత వేగమైన వేవ్స్ ఏవి అంటే పీ వేవ్స్. సో పీ వేవ్స్ ఆర్ ద ఫాస్టెస్ట్ వేవ్స్. ఇది దాదాపుగా సెకండ్కి 5.4 to 13.8 కిలోమీటర్స్ పెర్ సెకండ్ ఇంత స్పీడ్తో ప్రయాణిస్తాయండి పీ వేవ్స్. ఓకే కదండి. ఇంకొక పాయింట్ నోట్ చేసుకోండి. పీ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఏదైతే ఉందో చాలా తక్కువగా ఉంటుందండి. వేవ్ లెంగ్త్ అనేది లో. అంటే ఇవి కొంచెం ఇట్లా దగ్గరగా ఉంటాయి అన్నమాట. పీ వేవ్స్ ఇట్లా కొంచెం దగ్గరగా ఉంటాయి. వేవ్ లెంగ్త్ అంటే ఒక క్రస్ట్ నుంచి ఇంకో క్రస్ట్కి, లేకపోతే ఒక ట్రఫ్ నుంచి ఇంకో ట్రఫ్కి గల దూరము. సో అవసరం లేదు, ఇక్కడ నేను జస్ట్ చెప్తున్నా మీకు అర్థమవడం కోసం. సో వేవ్ లెంగ్త్ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీటికి. లో వేవ్ లెంగ్త్ ఎక్కువైతే తక్కువ ఉంటుందో వాటికి ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుందండి. వేవ్ లెంగ్త్ తక్కువ, ఫ్రీక్వెన్సీ ఎక్కువ. ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో అడిగాడు అనుకోండి, పీ వేవ్స్ యొక్క వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ ఎట్లా ఉంటాయి? ఫ్రీక్వెన్సీ హై అండి. వేవ్ లెంగ్త్కి ఆపోజిట్ అన్నమాట ఫ్రీక్వెన్సీ. పీ వేవ్స్ యొక్క పీ తరంగాల యొక్క వేవ్ లెంగ్త్ మరియు ఫ్రీక్వెన్సీ ఏ విధంగా ఉంటాయని ఎగ్జామ్లో అడిగి ఇట్లా ఇస్తాడు ఆప్షన్స్. లో హై, లో హై అట్లా ఇస్తుంటాడు. సో వేవ్ లెంగ్త్ ఏమో లో ఉంటుంది, ఫ్రీక్వెన్సీ హై ఉంటుంది. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. కిలోమీటర్స్ పెర్ అవర్ కదా సార్ అంటే కిలోమీటర్స్ పెర్ సెకండ్ అండి. ఇది అవర్ కాదు, పెర్ సెకండ్కి ఇంత ఫాస్ట్గా ప్రయాణిస్తాయి. అంటే వెరీ ఫాస్ట్ అని మీనింగ్ అనమాట. పెర్ అవర్ కాదు, సెకండ్. భూకంపాలు తరంగాలు సెకండ్కి అంత దూరం ప్రయాణిస్తాయి. వెరీ వెరీ స్విఫ్ట్ అనమాట. అది పెర్ అవర్ కాదు, పెర్ సెకండ్. అది నోట్ చేసుకోండి. పెర్ అవర్ అనుకోద్దు. పెర్ అవర్ అనుకుంటే చాలా స్లో, ఈ స్పీడ్ చాలా స్లో అని. కిలోమీటర్ పెర్ అవర్ అయితే సెకండే. సో నెక్స్ట్ మనం చూద్దాము పీవేవ్స్ యొక్క గ్రాఫికల్ రిప్రజెంటేషన్ చూద్దాము. మీకు ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది అసలు పీవేవ్స్ ఏ విధంగా ట్రావెల్ అవుతాయి అనేది. ఇక్కడ మీరు చూసారు కదా, ఇది పీవేవ్కి సంబంధించిందండి, ప్రైమరీ వేవ్కి సంబంధించింది. ఇక్కడ
వీటి యొక్క డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అంటే ఏంటి? డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అంటే ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి అని అర్థం. ఏ దిశలో ప్రయాణిస్తున్నాయి? మనకి ఈ డైరెక్షన్లో ప్రయాణిస్తుంది వేవ్ అనేది. ఓకే, ఇది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. మనము వీటి యొక్క వైబ్రేషన్ కనుక చూసుకున్నట్లయితే వైబ్రేషన్ ఎట్లుంది మనకి? ముందుకి వెనక్కి ఎట్లుంది చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. వైబ్రేషన్ ఇట్లా చూడండి, ముందుకి వెనక్కి వైబ్రేషన్ వస్తుందన్నమాట. అందుకనే ఈ ప్రయాణించే దిశ ఏమో ఇది, వీటి వైబ్రేషన్ ఏమో ఇట్లా ఉంది. ఈ రెండు ప్యారలల్గా ఉంది కదండి. ఇది ప్రయాణించే దిశకు వైబ్రేషన్ ప్యారలల్గా ఉంది కాబట్టి ఇటువంటి వేవ్స్నే మనము సౌండ్ వేవ్స్, ధ్వని తరంగాలు అంటాము. ఈ పీ వేవ్స్ అనేవి సౌండ్ వేవ్స్ లాగా అంటే ఆ రకంగా ప్రయాణిస్తాయి అన్నమాట. వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ అంటున్నారు బాలకోటేశ్వరరావు గారు. అంటే యాక్చువల్లీ జాగ్రఫీకి సంబంధించింది కాదు, బట్ మీరు అడిగారు అని నేను చెప్తున్నాను. ఇక్కడ నోట్ చేసుకోండి పాయింట్. అంటే ఇప్పుడు మన క్లాస్కి లింక్ ఉండదు, బట్ ఓకే మీరు అడిగారు కానీ మీకు డౌట్ క్లియర్ చేసేస్తాను. చూడండి ఇక్కడ నోట్ చేసుకోండి. వేవ్స్ ఇప్పుడు ఒక తరంగాలు మనం చూసుకున్నట్లయితే ఈ రకంగా ఉంటాయండి. తరంగాలు ఈ రకంగా ఉంటాయి. దీన్ని మనము క్రెస్ట్ అంటాం, దీన్ని ట్రఫ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ రెండు ట్రఫ్ల మధ్య దూరమైనా లేకపోతే ఏ రెండు క్రెస్ట్ల మధ్య దూరం అన్నా చూసుకుంటే ఒకటే రకంగా ఉంటుంది అనమాట. ఒక తరంగంలో క్రస్ట్ల మధ్య దూరం కానీ ట్రఫ్ కానీ మధ్య దూరం ఏ వేవ్ ఎక్కడ చూసుకున్నా ఒకటే రకంగా ఉంటుంది. సో దీన్నే మనము వేవ్ యొక్క లెంగ్త్ అంటాం. వేవ్ లెంగ్త్ అంటే రెండు క్రస్ట్ల మధ్య దూరం లేకపోతే రెండు ట్రఫ్ల మధ్య దూరం, దాన్ని వేవ్ లెంగ్త్ అంటాం. సో వేవ్ లెంగ్త్ అంటే అది. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ చూద్దాం. ఒక సెకండ్కి ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి ఒక ఆబ్జెక్ట్ నుంచి తెలిపేది ఫ్రీక్వెన్సీ. ఒక సెకండ్కి ఎన్ని తరంగాలు ఒక ఆబ్జెక్ట్ నుంచి పాస్ అవుతున్నాయి అనేది ఫ్రీక్వెన్సీ. దీన్ని మనం ఎట్లా చెప్తాము? ఫ్రీక్వెన్సీ అనేది ఇన్వర్స్లీ అండి 1/వేవ్ లెంగ్త్. ఫ్రీక్వెన్సీ అంటే 1/వేవ్ లెంగ్త్ అనమాట. అంటే ఫ్రీక్వెన్సీ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వేవ్ లెంగ్త్. వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటే ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది. ఆబ్వియస్లీ అంతే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఒక పదార్థం ఉందనుకోండి, వేవ్ ఇట్లా ఉందనుకోండి, ఇక్కడ ఒక సెకండ్కి చూసుకుంటే చాలా తక్కువ తరంగాలు వెళ్తాయి. అదే వేవ్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, ఒక సెకండ్కి చాలా వేవ్స్ వెళ్తాయి కదండి. ఒక సెకండ్కి చాలా వేవ్స్. వేవ్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇట్లా చూసుకుంటాం. సో చాలా ప్రయాణిస్తాయి. అందుకని దీనికి మనం ఫ్రీక్వెన్సీ తక్కువ అంటాం. ఎందుకు తక్కువ? వేవ్ లెంగ్త్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి దీనికి ఫ్రీక్వెన్సీ తక్కువ. ఇక్కడ వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంది కాబట్టి దీనికి ఫ్రీక్వెన్సీ ఎక్కువ. సో వేవ్ లెంగ్త్ ఫ్రీక్వెన్సీ మీకు క్లియర్ అయింది అనుకుంటా. నెంబర్ ఎవరు అడిగారు? సమ్మన్ ఆస్క్, కోటేశ్వరరావు అడవి గారు. వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో వేవ్ లెంగ్త్ అంటే దూరం అండి. ఒక క్రస్ట్ నుంచి ఒక క్రస్ట్, ఒక ట్రఫ్ నుంచి ఒక ట్రఫ్ మధ్య దూరం వేవ్ లెంగ్త్ అంటాము. ఒక సెకండ్కి ఎన్ని వేవ్స్ పాస్ అవుతున్నాయి దాన్ని మనం ఫ్రీక్వెన్సీ అంటాము. వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉంటే తక్కువ వేవ్స్ పాస్ అవుతాయి ఒక సెకండ్కి. వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటే ఎక్కువ వేవ్స్ పాస్ అవుతాయి సెకండ్కి. అందుకని ఇవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ మీరు ఇప్పుడు పీ వేవ్స్ అబ్జర్వ్ చేయండి. పీ వేవ్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసారు కండి. పీ వేవ్స్ చూసుకున్నట్లయితే ఇదనమాట. మనకి దే వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఓకే అండి. పీ వేవ్స్కి మరి ఇంకేమంటాం? ప్రైమరీ వేవ్స్ అంటాము, పుష్పుల్ వేవ్స్ అంటాము. వీటిలో వేవ్ లెంగ్త్ తక్కువగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. పీ వేవ్స్లో వేవ్ లెంగ్త్ అనేది షార్ట్ ఉంటుంది, ఫ్రీక్వెన్సీ అనేది ఎక్కువగా ఉంటుంది, హై ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ పీ వేవ్స్కి సంబంధించి నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే, పీ వేవ్స్ అనేది సాలిడ్స్ ప్లస్ లిక్విడ్స్ రెండిట్లోనూ ప్రయాణిస్తుంది. ఇది వెరీ ఇంపార్టెంట్. పీ వేవ్స్ అనేది ద్రవ రూపంలో ఉన్న శిలల్లోని, ఘన రూపంలో ఉన్న శిలల్లోని రెండిట్లోనూ ప్రయాణిస్తుంది అనేది పాయింట్ అండి. ఇది నోట్ చేసుకోండి. ఎగ్జామినేషన్స్లో రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ పాయింట్. పీ వేవ్స్ వేటిలో ప్రయాణిస్తాయి? ఓన్లీ సాలిడ్సా, ఓన్లీ లిక్విడ్సా, బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్సా అని అడుగుతుంటాడు. సో ఆన్సర్ మీరు ఏమని చెప్పాలి? బోత్ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్ అని చెప్పాలి. అవి రెండిట్లోనే ప్రయాణిస్తాయి పీ వేవ్స్. సో ఆ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. నెక్స్ట్ మనము ఎస్ వేవ్స్కి వద్దామండి. ఇప్పుడు ఎస్ వేవ్స్ గురించి మాట్లాడదాం.
ఎస్ వేవ్స్. పీ వేవ్స్ని ఏ విధంగా అయితే ప్రైమరీ వేవ్స్ అంటున్నాము, ఎస్ వేవ్స్ని మనము సెకండరీ వేవ్స్ అంటాము. ఎస్ వేవ్స్ని మనము సెకండరీ వేవ్స్ అంటాము. దీన్నే మనము ట్రాన్స్వర్స్ వేవ్స్ అని కూడా అంటాము. ట్రాన్స్వర్స్ వేవ్స్ అని కూడా అంటాము. దీన్నే మనము ద్వితీయ తరంగాలు అని అంటాము. దీన్నే మనము గౌణ తరంగాలు అని కూడా అంటాము. సో అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఎస్ వేవ్స్కి సంబంధించి ఇందులో మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వీటికి షార్టర్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. పీ వేవ్స్ వలె షార్టర్ వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన షార్ట్ వేవ్ లెంగ్త్ కాబట్టి హై ఫ్రీక్వెన్సీ షార్టర్ వేవ్ లెంగ్త్స్ కాబట్టి హై ఫ్రీక్వెన్సీ అనేది వీటిలో ఉంటాయి. అయితే పీ వేవ్స్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందా, ఎస్ వేవ్కి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంటుందా అని అడిగాడు అనుకోండి ఎగ్జామినేషన్స్లో, పీ వేవ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది అని మీరు ఆన్సర్ చేయాలి. రెండిటి హైయే ఉంటాయి కానీ పీ వేవ్ ఫ్రీక్వెన్సీ మోర్ దెన్ ఎస్ వేవ్ ఫ్రీక్వెన్సీ అనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎస్ వేవ్స్ అనేవి ఓన్లీ సాలిడ్స్లోనే పాస్ అవుతాయి. దే డోంట్ పాస్ ఇన్ లిక్విడ్స్. ద్రవ్య రూపంలో ఉన్నటువంటి పదార్థాలు గుండా ఎస్ వేవ్స్ ప్రయాణించవు. ఎస్ వేవ్స్ ప్రయాణించాలి అంటే మాధ్యమం ఏదైతే ఉందో చాలా రిజిడ్గా ఉండాలన్నమాట. చాలా రిజిడ్గా ఉన్న మాధ్యమం లోపలే ఎస్ వేవ్స్ ప్రయాణిస్తాయి. లిక్విడ్స్ చూసుకుంటే లిక్విడ్స్కి ఎంత అండి రిజిడిటీ, ఆల్మోస్ట్ నియర్ టు 0. అందుకని ఈ ఎస్ వేవ్స్ అనేవి ద్రవ్య రూపంలో ఉన్న పదార్థాలలో ప్రయాణించవు, లిక్విడ్స్లో ప్రయాణించవు. దే పాస్ ఓన్లీ త్రూ సాలిడ్స్. ఎస్ వేవ్స్ కనుక చూసుకున్నట్లయితే వీటి వైబ్రేషన్ మనకి అంటే ఒకవేళ తరంగం కనుక మనం ఈ దిశలో వెళ్తే వీటి యొక్క వైబ్రేషన్స్ ఎట్లా ఉంటాయంటే ఈ దిశకి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. ఇవి ప్రయాణించే దిశకు పెర్పెండిక్యులర్గా వీటి వైబ్రేషన్స్ ఉంటాయి. అంటే ఏంటి, వీటి యొక్క వైబ్రేషన్స్ ఇట్లా ఉంటాయండి. వైబ్రేషన్స్ అంటే ఇట్లా 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 షేక్ అవుతూ వెళ్తాయి ముందుకి. ఇందాక మనం చూసిన పీ వేవ్స్కి ఏంటి, షేకింగ్ వైబ్రేషన్ ఎట్లా ఉంది, హారిజాంటల్గా ఉంది, అంటే ఇట్లా 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 వైబ్రేట్ అవుతూ ముందుకు వెళ్తున్నాయి. అందుకనే వీటిని వైబ్రేషన్ ఇస్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అన్నాం పీ వేవ్స్కి. అందుకనే వాటిని లాంగిట్యూడల్ వేవ్స్ అన్నాము. వేరే ఇక్కడ కనుక మనం చూసుకున్నట్లయితే వైబ్రేషన్ ఇస్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ప్రయాణించే దిశకు పెర్పెండిక్యులర్ దిశలో వైబ్రేషన్ అనేది అవుతున్నాయి. అందుకని వీటిని మనము ట్రాన్స్వర్స్ వేవ్స్ అని అంటాము. So S waves vibrate perpendicular to the direction of propagation, hence they are known as transverse waves. So S waves కి సంబంధించి పాయింట్స్ మీకు నోట్ చేసుకోండి. స్పీడ్ కూడా ఇంపార్టెంట్. S waves కి స్పీడ్ ఎంత అంటే అరౌండ్ 3.25. ఇదిగోండి ఈ రకమైన వైబ్రేషన్ లైట్ వేవ్స్ అవుతాయి అనమాట. ఇందాక సౌండ్ వేవ్స్ రూపంలో ఉంటాయి పీ వేవ్స్, ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఇది లైట్ వేవ్స్ అనమాట, పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. అంటే కాంతి తరంగాలు ఈ రకంగా ముందుకు ప్రయాణిస్తాయి. అంటే ప్రయాణించే దిశకు వైబ్రేషన్ అనేది పెర్పెండిక్యులర్గా ఈ రకంగా వైబ్రేట్ అవుతూ ముందుకెళ్తాయి. ఇవి లైట్ వేవ్స్, కాంతి తరంగాలను పోలి ఉంటాయి అన్నమాట. ఇవి ధ్వని తరంగాలను పోలి ఉంటాయి పీ వేవ్స్. సో ఎస్ వేవ్స్ రిజంబుల్ లైట్ వేవ్స్, పీ వేవ్స్ రిజంబుల్ సౌండ్ వేవ్స్. ఎస్ వేవ్స్ యొక్క వెలాసిటీ ఎంత అంటే 3.25 to 5.5 kilometers per second. ఇది వెలాసిటీ ఆఫ్ ఎస్ వేవ్స్. వెలాసిటీ ఆఫ్ ఎస్ వేవ్స్. సో ఈ పాయింట్స్ అన్నీ ఓకే కానీ ఇప్పుడు మీకు చూపిస్తాను ఎస్ వేవ్స్ ఎట్లా వెళ్తాయని. ముందుకు ఇక్కడ చూసారు కదా ఎస్ వేవ్స్ గురించి ఇది మనం మాట్లాడుతున్నాము. ఇక్కడ మీకు రిప్రజెంటేషన్ చూడండి ఎస్ వేవ్స్కి సంబంధించి. ఇది డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ అంటే ఏ దిశలో వెళ్తుంది, మనకి ఈ దిశలో ప్రయాణిస్తుంది ఏవి ఎస్ వేవ్స్. కానీ వైబ్రేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే ఎట్లా వైబ్రేట్ అవుతుందండి, కిందకి పైకి కిందకి పైకి ఈ రకంగా మనకి వైబ్రేషన్ అవుతుంది. సో వైబ్రేషన్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్. ఇది కాంతి తరంగాలు అనమాట, ఈ రకంగా ఇట్లా అవుతుంటాయి. అందుకని వీటిని మనము ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాము. ఎస్ వేవ్స్ని ట్రాన్స్వర్స్ వేవ్స్ అన్నాము. ఎందుకు అంటే డ్యూ టు దర్ వైబ్రేషన్ ఇస్ పెర్పెండిక్యులర్ టు ద మోషన్. గౌణ తరంగాలు అంటాం వీటిని. సో ఇది ఎస్ వేవ్స్కి సంబంధించండి పాయింట్. ఓకే కదా. నెక్స్ట్ మనం ఎల్ వేవ్స్ గురించి మాట్లాడినట్లయితే ఎల్ వేవ్స్ గురించి మాట్లాడదాం.
ఎల్ వేవ్స్ అండి. ఎల్ వేవ్స్ని మనము లవ్ వేవ్స్ అని అంటాము. లవ్ తరంగాలు, లవ్ వేవ్స్ అని అంటాం ఎల్ వేవ్స్ని. ఈ ఎల్ వేవ్స్ యొక్క దీన్నే సర్ఫేస్ వేవ్స్ అని కూడా అంటామండి, ఎందుకంటే భూమి ఉపరితలం దగ్గర ఏర్పడతాయి కాబట్టి ఈ తరంగాలు. మనము ఈ తరంగాలని ఉపరితల తరంగాలు అని కూడా అంటాము, లవ్ వేవ్స్ అని కూడా అంటాము. ప్రవీణ్ గారు దే ట్రావెల్ ఇన్ బోత్ లిక్విడ్ అండ్ సాలిడ్ ఎస్ వేవ్స్. లేదండి, ఎస్ వేవ్స్ కేవలం సాలిడ్లో మాత్రమే ప్రయాణిస్తాయి. ఎస్ వేవ్స్ లిక్విడ్లో ప్రయాణించవు. పీ వేవ్స్ ట్రావెల్ బోత్ త్రూ సాలిడ్స్ అండ్ లిక్విడ్స్. సో ఎల్ వేవ్స్కి వచ్చేసరికి మనం ఉపరితలం దగ్గరలో ఏర్పడతాయి కాబట్టి మనం ఉపరితల తరంగాలు అని వాటిని అంటాము. ఫస్ట్ పాయింట్. వీటి యొక్క వేగం ఎంత అంటే 4 కిలోమీటర్స్ పెర్ సెకండ్ టు 4.3 కిలోమీటర్ పెర్ సెకండ్ ఈ వేగంతో ప్రయాణిస్తాయి అన్నమాట ఎల్ వేవ్స్ వచ్చేసరికి. నెక్స్ట్, భూమి యొక్క ఉపరితలంపై ఎక్కువ నష్టం కలిగించే తరంగాలు ఏవి అంటాడు ఎగ్జామినేషన్స్లో ప్రశ్న. భూమి ఉపరితలం పైన ఎక్కువ నష్టం కలిగించే తరంగాలు ఏవి? ఎక్కువ నష్టం కలిగించే తరంగాలు అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను, భూమి ఉపరితలం చేరేసరికి ఈ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ యొక్క శక్తి తగ్గిపోతుంది. ఎల్ వేవ్స్ మాత్రం భూమి ఉపరితలంకి దగ్గరగా ఏర్పడ్డాయి కాబట్టి భూమి ఉపరితలం రీచ్ అయ్యేసరికి వాటి శక్తి పెద్దగా కోల్పోదు. అందుకనే అత్యధిక శక్తితో అవి భూమి ఉపరితలాన్ని గుద్దుకుంటాయి. అందుకనే ఎక్కువ నష్టం కలిగించేది మనకి ఎల్ వేవ్స్ అన్నమాట. ఎల్ వేవ్స్ వల్ల ఎక్కువ నష్టం భూమి ఉపరితలం పైన జరుగుతుంది. ఓకే ఓకే ప్రవీణ్ గారు, మనోజ్ గారు ఆన్సర్ అంటున్నారు. దెన్ ఇట్స్ ఫైన్ అండి. ఓకే, సో ఇది ఎల్ వేవ్స్ గురించి. అయితే ఇక్కడ ఎల్ వేవ్స్ దేని నుంచి ప్రయాణిస్తాయి అంటే ఎస్, దే ట్రావెల్ త్రూ సాలిడ్స్ యాజ్ వెల్ యాజ్ లిక్విడ్స్. అండ్ లిక్విడ్స్ ఎల్ వేవ్స్ యాక్చువల్లీ గ్యాషియస్లో కూడా ప్రయాణిస్తాయండి, మీడియం. సో సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాషియస్ మీడియంలో కూడా ప్రయాణిస్తాయి ఎల్ వేవ్స్. ఓకే కండి, ఘన, ద్రవ, వాయు పదార్థాల గుండా కూడా ప్రయాణిస్తాయి ఎల్ వేవ్స్. ఇవి ఎక్కువ నష్టాన్ని చేకూరుస్తాయి. ఈ పాయింట్స్ ఇవన్నీ నోట్ చేసుకోండి, ఇంపార్టెంట్ వేవ్స్కి సంబంధించి, భూకంప తరంగాలకు సంబంధించి. ఈ తరంగాలు పదార్థాలు రాళ్ళ నుంచి వెళ్ళినప్పుడు రాళ్ళని వైబ్రేట్ చేస్తాయండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి ఉపరితలం అనుకుంటే ఇక్కడ అన్ని రాళ్ళు ఉంటాయి కదండి. ఈ తరంగాలు రాళ్ళ నుంచి ప్రయాణించినప్పుడు మనం చూసాం ఇందుకే వైబ్రేట్ అవుతూ ఈ తరంగాలు వెళ్తాయని, చాలా స్పీడ్తో వెళ్తున్నాయి. దాంతో ఇవి ఏం చేస్తాయి, వైబ్రేట్ చేస్తాయి అన్నమాట ఈ రాక్స్ని. తద్వారా ఈ రాక్స్ వైబ్రేట్ అవ్వడంతో ఎర్త్ సర్ఫేస్, ఎర్త్ మొత్తం లైట్గా చలుస్తుంది, వైబ్రేట్ అవుతుంది. దాన్నే మనం ఎర్త్క్వేక్స్ అంటాం. సో ఎర్త్క్వేక్స్ ఎందుకు అంటే సీస్మిక్ వేవ్స్ వల్ల, ఈ సీస్మిక్ తరంగాల వల్ల వస్తుంది భూకంపం. అభిగారు ఎస్ వేవ్స్ లిక్విడ్లు ఎందుకు ప్రయాణించు అంటున్నారు. అదేనండి, మనకి ఎస్ వేవ్స్ ట్రావెల్ చేయాలి అంటే ఎప్పుడన్నా తరంగాలు ప్రయాణించాలి అంటే మాధ్యమం, మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీడియం అనేది చాలా ఇంపార్టెంట్ ఏదన్నా తరంగం ప్రయాణించాలి అంటే. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ వేవ్స్ తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు లైట్ వేవ్స్ కనుక తీసుకున్నట్లయితే కాంతి తరంగాలు, వీటికి అసలు మీడియమే అవసరం లేదు, అసలు వీటికి మాధ్యమం అవసరం లేదు. సౌండ్ చూసుకున్నట్లయితే దీనికి మాధ్యమం కంపల్సరీ అవసరం. అదే మనకి తరంగాల్లో ఇంకొక టైప్ ఏంటి, మనకి పీ వేవ్స్ ఒకటి ఉంది. దీని మీడియం పదార్థం సాలిడ్ అవ్వచ్చు, లిక్విడ్ అవ్వచ్చు, రెండిట్లో ప్రయాణిస్తుంది. ఎస్ వేవ్స్ చూసుకున్నట్లయితే దీనికి మీడియం అవసరం. అయితే మీడియం యొక్క రిజిడిటీ అని ఉంటుందండి ఒక కాన్సెప్ట్, అంటే పట్టు అని ఉంటుంది అనమాట. రిజిడిటీ చాలా ఎక్కువగా ఉన్న పదార్థాల లోపల ఎస్ వేవ్స్ ట్రావెల్ చేస్తుంది. లిక్విడ్స్లో రిజిడిటీ అనేది 0 అండి, ఆల్మోస్ట్ రిజిడిటీ నియర్ టు 0. అందుకనే మనకి లిక్విడ్స్లో ఎస్ వేవ్స్ ప్రయాణించదు. సో ఇది ఎస్ వేవ్స్కి, ఎల్ వేవ్స్కి, పీ వేవ్స్కి సంబంధించండి. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. తోగిటి స్వామి గారు, సో వై ఎల్ వేవ్స్ లవ్ వేవ్స్ అంటున్నారండి. దీనికి యాక్చువల్గా ఎల్ వేవ్స్కి లవ్ వేవ్స్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ ఒక పాయింట్ మీరు నోట్ చేసుకోండి. మనకి ఎల్ వేవ్స్ ఏదైతే ఉందో ఇది ఏ రకంగా వైబ్రేట్ అవుతాయి అంటే
రెండు రకాలుగా వైబ్రేట్ అవుతాయి అండి. ఈ దిశలో ఎల్ వేవ్స్ ముందుకు ప్రయాణిస్తుంటే డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్ ఉంటే వీటికి ప్యారలల్గా వైబ్రేట్ అవుతాయి, ప్లస్ వీటికి పెర్పెండిక్యులర్గా కూడా వైబ్రేట్ అవుతుంటాయి. ఇది బోత్ పీ వేవ్స్ ఎస్ వేవ్స్ రూపం రెండు కలిగి ఉంటుంటాయి అనమాట. అంటే ఇది ప్రయాణించే దిశకు ఇది ప్యారలల్గా వైబ్రేట్ అవుతుంది, ఇది వెర్టికల్గా కూడా వైబ్రేట్ అవుతుంది. అందుకనే మనం చూడగానే ఎల్ వేవ్స్ మనకి ఎట్లా కనబడతాయంటే ఆ డిజైన్ లవ్ షేప్లో వస్తుంది. ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి, ఇది ఎల్ వేవ్స్ అనమాట. ఇక్కడ కనుక మీరు చూసినట్లయితే ఇది ఈ డైరెక్షన్లో వైబ్రేట్ అవుతుంది పార్టికల్ మోషన్, అట్ ద సేమ్ టైం ఇట్లా కూడా వైబ్రేట్ అవుతుంది మనకి. అంటే మనకి హారిజాంటల్ వైబ్రేషన్ ఉంటుంది, వెర్టికల్ వైబ్రేషన్ ఉంటుంది. చూస్తే ఇక్కడ చూడండి దీని యొక్క వైబ్రేషన్ లవ్ షేప్ లాగా ఇట్లా వస్తుంది కదండి, లవ్ షేప్ లాగా. అందుకని వీటిని లవ్ వేవ్స్ అంటాం. సో జనరల్గా ఏ వేవ్స్ అయితే రెండు రకాలుగా మనకి వైబ్రేట్ అవుతాయో కిందకి పైకి ప్లస్ సైడ్ కూడా వాటిని మనం లవ్ వేవ్స్ అంటాం. ఎందుకంటే వాటిని మనం త్రీ డైమెన్షనల్ రిప్రజెంటేషన్ చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం చూడండి లవ్ షేప్ వస్తుంది కదా మనకి, లవ్ షేప్ లాగా. అందుకని వీటిని లవ్ వేవ్స్ అంటాం. సమ్వన్ ఆస్క్డ్, ఎవరు అడిగారు, సమ్వన్ ఐ డోంట్ రిమెంబర్ ద నేమ్, స్వామి అని ఉండింది, అడిగారు. క్లియర్ అనుకుంటండి మీరు అడిగిన క్వశ్చన్. హౌ డస్ ఎల్ వేవ్స్ ట్రావెల్ అంటున్నారు వేద గారు. అదేనండి, ఎల్ వేవ్స్ బోత్ దే వైబ్రేట్ ప్యారలల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రాపగేషన్, అట్ ద సేమ్ టైమ్ దే వైబ్రేట్ perpendicular to the direction of propagation. It has the properties of both P waves and S waves. It has the properties of both transverse waves as well as longitudinal waves. So sound waves plus light waves ఆ రెండు ప్రాపర్టీస్ని కలిగి ఉంటుంది అనమాట ఎల్ వేవ్స్, లవ్ వేవ్స్. అందుకని వీటిని లవ్ వేవ్స్ అంటాం. ఎందుకంటే వీటి వైబ్రేషన్ కనుక మనం చూసుకున్నట్లయితే 3 డైమెన్షనల్లో లవ్ ఆకారంలో అనేది ఏర్పడుతుంది కాబట్టి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఈ వేవ్స్ మీకు ఇంపార్టెంట్ అండి. సో దీంతో మనకి వేవ్స్ వరకు చూసాము. ఫైన్. మనకి ఇంకా టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ అవన్నీ ఉంటుందండి, షాడో జోన్, టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్, ఆ టాపిక్స్ అంతా మనం ఎర్త్ క్వేక్స్ పార్ట్ 3 నెక్స్ట్ క్లాస్లో ఎర్త్ క్వేక్స్ చాప్టర్ కంప్లీట్ చేసేద్దామండి. దాంట్లో మనం ఏమేమి చదువుతాము, ఎర్త్ క్వేక్కి సంబంధించి షాడో జోన్ అంటే ఏంటి, ఎర్త్ క్వేక్స్లో టైప్స్ ఏంటి, మన ప్రపంచంలో వచ్చిన అతిపెద్ద భూకంపాలు ఏవేవి, అట్లాంటివి మనం చూద్దాము. ఇండియాలో కూడా కవర్ చేసేద్దాం. ఎట్లా ఎర్త్ క్వేక్స్ చాప్టర్ ఉంది కాబట్టి నేను అది ఇండియన్ జియోగ్రఫీలో మీకు ఎర్త్ క్వేక్స్ సపరేట్గా చెప్దాం అనుకున్నాను. బట్ ఎట్లా నెక్స్ట్ క్లాస్లో మనకి కంప్లీట్ అవగొట్టదు. ఇండియాలో కూడా ఇప్పటివరకు వచ్చినటువంటి ప్రధానమైన ఎర్త్ క్వేక్స్ ఏంటి, మన భారతదేశంలో ఉన్న ముఖ్యమైన ఎర్త్ క్వేక్ జోన్స్ ఏంటి, భూకంపాల జోన్లు ఏవి, అవన్నీ మనము నెక్స్ట్ క్లాస్లో చూసేద్దామండి. సో దట్ నెక్స్ట్ క్లాస్ పార్ట్ 3కి ఎర్త్ క్వేక్స్ అయిపోతుంది. దెన్ వీ కెన్ మూవ్ టు నెక్స్ట్ చాప్టర్స్ అనమాట. వాల్కనో, సునామీ అవన్నీ నెక్స్ట్ వస్తుంటాయి మనకి. సో దీంతో మనం ఇది పాస్ చేద్దామండి. ఈరోజు జరిగింది ఎగ్జామినేషన్స్లో బాగా యూస్ఫుల్ అండి. అంటే కొంచెం మనకి టెక్నికల్గా ఉంటుంది, అందుకనే మీకు నేను అది క్లియర్గా కొంచెం టైం తీసుకొని చెప్పాను. మహేష్ గారు అడుగుతున్నారు సమ్ క్వశ్చన్, హౌ వీ ఫైండ్ వేవ్ ఈస్ ప్యారలల్ మూవింగ్ ఆర్ పెర్పెండిక్యులర్లీ మూవింగ్, ఐ మీన్ విత్ సిస్మోగ్రాఫ్. అవునండి, ఇప్పుడు మనకి తరంగాలు ఎట్లా అంటే మీకు మనకి వేవ్స్ స్టడీ ఉంటుంది కండి. ఇప్పుడు తరంగాలను అధ్యయనం ఉంటుందండి, వేవ్స్ని స్టడీ చేస్తారు. దెర్ ఆర్ సమ్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ మెజర్ వేవ్స్ అనమాట. ఆ వేవ్స్ ఏ రకంగా ప్రయాణిస్తున్నాయి అనేవి మనకి వేవ్ని కొలిచే తరంగాలు ఉంటాయి. ఆ తరంగాలు బట్టి మనకి వాటి రిప్రజెంటేషన్ తెలుస్తుందండి, వేవ్స్ యొక్క ప్రాపగేషన్, దాన్ని బట్టి మనం చెప్తాం. సో దెర్ ఆర్ ఇన్స్ట్రుమెంట్స్ విచ్ మెజర్ ది వేవ్ ప్రాపర్టీస్. ఎస్ వేవ్స్ లైట్ అంటున్నారు రమేష్ పేట గారు. ఏమనండి, పి వచ్చేసరికి సౌండ్, ఎస్ లైట్. క్లాసెస్ డైలీ ఉంటాయని అడుగుతున్నారు. క్లాసెస్ ఎస్ మండే టు ఫ్రైడే, వీక్ డేస్ మ్యాక్సిమం డైలీ ఉంటాయి. వీక్ డేస్ మండే టు ఫ్రైడే ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసరికి 10 to 10:30 ఒక క్లాస్ ఉంటుందండి, 11 to 11:30 ఇంకొక క్లాస్ ఉంటుంది. ఈరోజు కూడా ఇప్పుడు మనకి ఎంత అయింది, అరౌండ్ 10:50 అవుతుంది, 11 అయిపోతుంది కదా. మనము 11:30కి పాలిటీలో కలుసుకుందామండి. పాలిటీలో ఈరోజు వెరీ ఇంపార్టెంట్ టాపిక్ యూనియన్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము అనే టాపిక్ లోపల మనం చూద్దాం. కేంద్ర ప్రభుత్వము చూద్దాం ఈరోజు. పాలిటీ కూడా వెరీ ఇంపార్టెంట్ చాప్టర్ అనమాట. సో మనకు హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకోండి. దాంతో మనం వీ కెన్ గో ఫర్ పాలిటీ క్లాస్. పీ వేవ్స్, ఎస్ వేవ్స్, ఎల్ వేవ్స్ దేనిలో ప్రయాణిస్తాయి అంటున్నారు ఆనంద్ గారు. ఆ పాయింట్ నేను మీకు మెన్షన్ చేశానండి. ఎల్ వేవ్స్ పాస్ త్రూ సాలిడ్స్ ప్లస్ లిక్విడ్స్ ప్లస్ గ్యాసియస్, ఘనరూపం, ద్రవరూపం, వాయు
ఆ పదార్థాలు అన్నిట్లో వెళ్తుంది. ఎస్, లలిత గారు చెప్తున్నారు సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్. ఏమండి పాలిటీ క్లాస్లో మనం మధు గారు అడుగుతున్నారు భూకంపాలు ముందుగా భూమిని ఏ తరంగాలు చేరుతాయి సార్ అని అడుగుతున్నారు. ముందుగా పీ వేవ్స్ చేరుతాయండి, అందుకే వాటిని ప్రైమరీ వేవ్స్ అంటాం. ముందుగా పీ వేవ్స్ చేరుతాయి భూమి ఉపరితలంకి. ఎందుకో నేను అదని మీకు నెక్స్ట్ చెప్తాను. నెక్స్ట్ ఇంకో క్లాస్ మనకు అవసరం ఉంటుంది కంప్లీట్ పిక్చర్ రావడానికి భూకంపాలకు సంబంధించి. సో వీ కెన్